అంతర్రాష్ట్ర చనాకా కొరాటా బ్యారేజ్ కెనాల్స్ భూసేకరణ వివాదాస్పదంగా మారుతోంది. 8 ఏళ్లుగా నిధుల లేమితో కెనాల్స్ భూసేకరణ నిలిచిపోయింది. భూసేకరణ ఆలస్యంతోనే బ్యారేజ్ నిర్మాణ పనుల్లో జాప్యం జరుగుతోంది. ముంపు భూములకు తక్కువ ధర నిర్ణయించారని ఆందోళన వ్యక్తమవుతోంది. అంతర్రాష్ట్ర చనాకా కొరాటా బ్యారేజ్ నిర్మాణంలో కెనాల్స్ భూసేకరణ ఆలస్యమవుతోంది. బ్యారేజ్ పనులు పూర్తి కావటం లేదు. బ్యారేజ్, పంప్ హౌస్, రిజర్వాయర్, మెయిన్ కెనాల్, డిస్ట్రిబ్యూటరీ కోసం 3255 ఎకరాలు అవసరం. ఇప్పటి వరకు భూసేకరణలో 1730 ఎకరాలు సేకరించారు. బ్యారేజ్, పంప్ హౌస్, కెనాల్ కు సంబంధించి పనులు 80% పూర్తయ్యాయి. ఆయకట్టుకు నీరు అందించాలంటే ప్రధానమైన డిస్ట్రిబ్యూటరీలు నిర్మించాలి. దీనికోసం 900 ఎకరాల భూసేకరణ ప్రక్రియ ఇప్పటి వరకు పూర్తి కాలేదు. మరో 1000 ఎకరాలు పిప్పల్ కోటి రిజర్వాయర్ నిర్మాణానికి సేకరించాల్సి ఉంది. గత ప్రభుత్వంలో ఇరిగేషన్ శాఖ నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్ పనులు ప్రారంభం కాలేదు. అయినా ప్రభుత్వం పనులు పూర్తయినట్లు హడావిడి చేస్తుంది. పంప్ హౌస్ లో కాళేశ్వరం నుంచి 8 మోటార్లు తీసుకువచ్చి వెట్ ట్రయల్ రన్స్ నిర్వహించారు. అందులో 7 మోటార్లు వర్క్ చేయలేదు. కేవలం 1 మోటార్ పనిచేస్తుంది. మెయిన్ కెనాల్ కు ఎత్తిపోతలతో నీరు తరలించేందుకు చర్యలు చేపట్టారు. డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్ నిర్మించకుండా సాగునీరు ఎలా అందిస్తారని ఆందోళన వ్యక్తమవుతోంది. కెనాల్ ఏం కంప్లీట్ కదా సార్, మధ్యన అంత గ్యాప్ ఉంది. కరెక్ట్ ఏం అంత ఏడాడ పిల్ల కాలువలు లేవు, ఏం లేవు. మధ్యన మట్టి కూలింది. మాషన్లకు వెళ్ళమైంది. మళ్ళీ మధ్యన గుంట భూమి పడుతుంటే ఆ గుంట భూమి డబ్బులు ఇస్తున్నారు, డబ్బులుకి ఇవ్వాలి. అదిసుగా చేస్తే సంతోషపడతారు రైతులు. ఇప్పుడు ఈ వర్షాలు లేక పంటలు ఎండిపోయినాయి. 20 గుంటలు వెళ్ళేది 10 గుంటలు సుఖ సరిగ్గా వెళ్ళలే. వచ్చేది ఎండాకాలం, మళ్ళీ ఏం అయిపోయింది. ఇప్పుడు ఏం లేదు ఇక మొత్తం. 2016 సంవత్సరంలో కోరాటా చనాకా బ్యారేజ్ అని చెప్పేసి మా రైతుల దగ్గర నుంచి భూములు లాక్కోవడం జరిగింది. ఎకరానికి 4 లక్షలుగా మాకు దానికి కెనాల్కి ఇవ్వడం జరిగింది. మా భూముల విలువ ఇప్పుడు వచ్చేసి 10 నుంచి 15 లక్షల వరకు ఉంటది. అటువంటి భూముల్ని మా నుంచి లాక్కొని మాకు ఇప్పుడు చుక్క నీరు అందించకుండా 1 ఎకరం కూడా గడపలేదు. మెయిన్ కెనాల్ అయితే కంప్లీట్ అయింది, కానీ అవి సబ్ కెనాల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అసంపూర్తిగా చేసిండ్రు. దానివల్ల నష్టం ఏమవుతుందంటే ఆ కెనాల్ నుంచి వచ్చి పంట పొలాల్లోకి నీళ్లు వెళ్ళిపోతున్నాయి. ఇక్కడ మా దగ్గర మాత్రం మొత్తం కూడా డ్రై ల్యాండ్స్, అంటే వర్షాధారిత పంటలు వేసుకోవడానికి మాత్రమే ఉన్నది. ఈ కెనాల్స్ అయితే మాకేమైతే కొంతవరకు రైతుకు లాభం అనేది చేకూరుతుంది. మేము గవర్నమెంట్ కు అదే విన్నపం చేస్తున్నాము. ఈ ఇక్కడ ఉన్నటువంటి చిన్న కాలువలు అనేది తొందరగా నిర్మించి నీళ్లు మాకు తొందరగా పొలాలకు అందిస్తారని మేము మనవి కోరుతున్నాం. డిస్ట్రిబ్యూటర్ కెనాల్స్ ఒక్కటి కూడా అవలే. అట్లా ఏదో మెయిన్ కెనాల్ చేసి నీళ్ళు వదిలేసిన డిస్ట్రిబ్యూటర్ కెనాల్ అలాగే ఉన్నాయి. ఆ డిస్ట్రిబ్యూటర్ కెనాల్ అయితేనే కదా అది బీడు భూములకు నీళ్లు పోతాయి. ఇంత ఈ కెనాల్లో వాటర్ పోయిన నీళ్లు కూడా ఎక్కడ పోతాయి? డిస్ట్రిబ్యూటర్ కెనాల్స్ కూడా మొత్తం కంప్లీట్ చేయాలని మేము మా గ్రామ తరపున కోరుతాం. నీళ్ళు వస్తాయి మాకు మా అంతా దశమంతరం నీళ్ళు వేయమనుకుంటాం. ఇక మీకు నీళ్ళు లేక చేడిపోతున్నాం. భూమి అయితే ఉన్నది, నీళ్ళే లేవు మాకు. అవి కెనాల్ ఇంత వచ్చనా మాకు ఆనందం అయిపోతుంది. కాలువలు లేవు, పిల్ల కాలువలు లేవు, తోవలు లేవు దానికి నీళ్లకు, అందుకోసం రాకలు లేవు. రాష్ట్ర సరిహద్దుల్లోని పెన్గంగా నది నుంచి ఆదిలాబాద్ జిల్లాలో 51,000 ఎకరాలకు సాగునీరు అందించేందుకు అంతర్రాష్ట్ర ప్రాజెక్టు రూపొందించారు. 2016లో లోయర్ పెన్గంగాపై మొదట 23 గేట్లతో బ్యారేజీ నిర్మాణ పనులు ప్రారంభించారు. స్వయంగా అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ మహారాష్ట్ర ముఖ్యమంత్రితో ఒప్పందం కుదుర్చుకున్నారు. మొదట 386 కోట్ల వ్యయంతో పనులు ప్రారంభించారు. తర్వాత ఏటా అంచనాలు పెంచారు. లోయర్ పెన్గంగాపై తెలంగాణ, మహారాష్ట్ర భూభాగాన్ని కలిపి చనాకా కొరాటా బ్యారేజీ ఒప్పందం జరిగింది. 2 ఏళ్ల నిర్ణీత వ్యవధి 2018 కల్లా బ్యారేజీ పూర్తి చేయాల్సి ఉంది. కానీ నిర్మాణ పనులు పూర్తి స్థాయిలో కంప్లీట్ కాలేదు. 7.5 క్రితం అప్పటి సీఎంఓ ముఖ్య కార్యదర్శి స్మితా సబర్వాల్ చనాకా కొరాటా బ్యారేజ్ పనులు పర్యవేక్షించారు. ప్రస్తుతం 1227 కోట్లతో పనులు చివరి దశలో ఉన్నాయి. కెనాల్స్ కు భూసేకరణ జాప్యం వల్ల పెన్గంగా పరివాహక ప్రాంతంలో భూములకు సాగునీరందదని ఆందోళన వ్యక్తమవుతున్నాయి. నిర్ణీత కాల వ్యవధి 2018లో పూర్తయితే సుమారు 7.5 టీఎంసీల నీరు వినియోగంలోకి వచ్చిందని రైతులు తెలిపారు. మరోవైపు కెనాల్స్ భూ నిర్వాసితులకు సంక్షేమ పథకాలు అందలేదని ఆందోళన వ్యక్తమవుతోంది. కొరాటా గ్రామంలో సుమారు 500 మంది నివసిస్తున్నారు. కాలువల నిర్మాణానికి భూముల సేకరణలో భాగంగా సమావేశం నిర్వహించారు. ఎకరాకు 5.75 లక్షల ధర నిర్ణయించడంతో రైతులు వ్యతిరేకించారు. ఈ ప్రాంతంలో ఎకరా ధర 20 లక్షల నుంచి 40 లక్షల వరకు పలుకుతోంది. రైతుల వ్యతిరేకతతో భూసేకరణ ప్రక్రియ ముందుకు సాగడం లేదు. భూసేకరణలో జాప్యం వల్ల కెనాల్స్ నిర్మాణం ఆలస్యమవుతున్నాయన్నారు ఆఫీసర్లు.
ఇప్పటికే ప్రభుత్వానికి భూసేకరణకు నివేదిక అందజేశామన్నారు. కోరట చెనాక బ్యారేజ్ కూడా 18లో పూర్తి చేయాలి. దానికి రకరకాల కారణాలు ఉన్నాయి. లేబర్లు బయట రాష్ట్రాల నుంచి వచ్చడం, ఆ బయట రాష్ట్రాల ఎన్నికలు రావడం, మళ్ళీ కరోనా 2 సంవత్సరాలు ఉండడం, ఈ కరోనా వల్ల కూడా ఎక్కడన్నా పనులు జరిగినాయా? అన్ని పనులు స్తంభించినాయి. అట్లా 2 ఏళ్ళు ఇది కూడా లేట్ అయింది. దీనివల్ల ఈ కారణాల వల్ల రాలేదు తప్ప కొంతమంది దాంట్లో రాజకీయం దూరి రాజకీయ నాయకులు వాళ్ళని రెచ్చగొట్టిచ్చేసి తవ్వినటువంటి కెనాల్ని కూల్చడం, గుడేయడం, పోలీసుల మీద దాడి చేయించడం ఇవన్నీ జరిగినాయి. దానివల్ల లేట్ అయింది. నేను మొన్న కూడా మొట్టమొదటి శాసనసభ సమావేశాల్లో గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను చెప్పిన, అంతకుముందు 2014 కన్నా ముందు కాంగ్రెస్ పార్టీ ప్రారంభించినటువంటి ప్రాజెక్టులన్నీ టీఆర్ఎస్ పార్టీ ఆపేసింది. టీఆర్ఎస్ పార్టీ ప్రారంభించినటువంటి ప్రాజెక్టులను మరి మీరు కూడా ఆపేసే ప్రయత్నం చేస్తే చివరిగా పార్టీల మీద ఉన్నటువంటి పగ ప్రజల మీద తీర్చుకున్నట్టయితది. కాబట్టి కానీ రైతులకు నష్టం చేసేటటువంటి ఏ వ్యవహారాన్ని కూడా ప్రభుత్వం చేపట్టవద్దని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరిన. భూసేకరణతో యుద్ధ ప్రాతిపదికన బ్యారేజీ నిర్మాణ పనులు పూర్తి చేసి సాగు నీరందించాలని డిమాండ్ చేస్తున్నారు ఆదిలాబాద్ రైతులు.